హాయ్, వెల్కమ్ టు ఇన్స్పైర్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కానటువంటి స్క్వేర్ రూట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రూట్ థర్టీన్ ఉన్నప్పుడు ద నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ది నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమై ఉంటుంది మనకి? ఫస్ట్ 3 3 జా 9, 4 4 జా 16. సో బిట్వీన్ 9 అండ్ 16 13 ఉంది. సో మనం ఏం రాస్తున్నాం? 9 ప్లస్ 4 గా రాస్తున్నాము. నెక్స్ట్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 కూడా తీసుకుంటున్నాను. 16 మైనస్ 3. 16 మైనస్ 3. దీన్ని ఏం రాస్తున్నాను? పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 3 కాబట్టి 3 ప్లస్ 4కి 4 రాస్తున్నాను. ఈ 3ని డబల్ చేసి డినామినేటర్లో రాస్తున్నాను. 3కి డబల్ చేస్తే ఎంత? 3 ప్లస్ 3 6. సో కట్ చేసి ఏమవుతుంది? 2 2 జా 2 3 జా. సో 3 ప్లస్ ఎంత వస్తుంది దీనికి? 2/3 మీన్స్ 0.6. 3 ప్లస్ 0.6 ఈక్వల్ టు 3.6. సో అండర్ రూట్ ఆఫ్ 13 ఈక్వల్ టు 3.6. ఇక్కడ చేద్దాం, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి? 4 4 జా 16. సో 4 మైనస్ 3/4ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 8. సో 3/8. 4 మైనస్ 3/8 we can write it as 0.37. 4 minus 0.37 means 3.6. సేమ్ ఆన్సర్ వస్తుంది మనకి ఇలా చేసిన. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అండర్ రూట్ ఆఫ్ 23కి నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఏముంటుంది మనకి? 16 ప్లస్ 7. ఇక్కడైతే ఏం రాసుకోవచ్చు? అండర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 2. 25 minus 2. 25 minus 2, 23. So, what is the perfect square? 4. 4 4 just 16. Square root of 16 is equal to 4. Plus 7/4 double just ఎంత వస్తుంది? 8. 7/8. That is equal to 4 plus 7/8 means 0.8. 0.8. That is equal to how much? 4.8. Under root of 23 is equal to 4.8. ఇక్కడ అలాగే చూసుకున్నట్టయితే 5 5 25. సో 5 మైనస్ 2/5 డబల్ చేస్తే ఎంత వస్తుంది? 10. క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 5 జా. సో 5 మైనస్ 1/5 మీన్స్ 0.2. దట్ ఈస్ ఈక్వల్ టు 5 మైనస్ 0.2 మీన్స్ 4.8. ఎలా తీసుకున్నా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. సో వీఆర్ గెటింగ్ సేమ్ ఆన్సర్. సో ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 33కి ఎంత వస్తుందో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.